మీకు? రైట్, శాంతి ప్రసాద్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. యా, శాంతి ప్రసాద్ గారు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మా సోదరుడు శ్రీకాంత్ చెప్పింది ఎట్లా ఉందంటే రక్తనారి పతివ్రత అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు నీతులు బాగా చెప్పాడు. మరి ఇది మన 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మనం పాటించాలి. ఒక్కసారి గుండె మీద చేసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నల్ల బెలూన్లు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కార్యకర్తలు ఎందుకు పెట్టాలి జగన్ రెడ్డి? మరి ఇదే జగన్ రెడ్డి విపక్షాలు కాదు కదా, అమరావతి రైతు చేసుకుంటే ఎవడు పర్మిషన్లు ఇచ్చాడు? ఆ సన్నాసులందరికీ ఎవరు ఆపారు? ఆ రైతుల యాత్రల్ని రాజమండ్రిలో ఆ సన్నాసి పేరేంటి? ఆడు ఏ పార్టీ వాడు చెప్పమానండి. అమరావతి రైతులకు ఇటు తిరుపతి వెళుతుంటే గ్రామాన వాళ్ళని వాళ్ళకి ఎవరు కూడా దాన్ని ఏమంటామంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేయటం, బహిర్భూములకి కూడా బయటకే చెల్లెలా వాళ్ళని అవమానపరచడం, కించపరచడం, వాళ్ళు కనీసం రోడ్ల మీద అన్నాలు తినాల్సిన పరిస్థితి తీసుకురావటం. మరి ఆ సన్నాసి పనులు చేసిన వాళ్ళు ఎవరు? ఎవరి ప్రభుత్వం? ఎవరి నాయకత్వం? ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడితే బాగుండేది. కానీ మాకేటి సిగ్గు, మాకు సిగ్గేటి, మేము ఏది మాట్లాడుకుంటే మాట్లాడతాం. మా బుద్ధి అంతా, మా నైజం అంతా, మేము ఏది కావాలంటే చేస్తాం. మా కార్యకర్తలు ఏది కావాలంటే పెడతారు, సంపాలకుంటే చంపుతారు. రప్ప అంతకుముందు కార్యకర్త వచ్చాడు, చచ్చి కోతరకు వచ్చాము. ఇప్పుడు మాకు శవం కావాలా, రాజకీయం కావాలా, వచ్చాము. రేపు 2 శవాలు దొరికితే రేపు 2 సార్లు వస్తాము. ఇదేగా రాష్ట్రంలో మీరు చేస్తున్నది. పచ్చగా ఇప్పుడు ఉన్న పల్నాడుని మీరు ఏం చేశారో అరాచక పల్నాడు మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు గతంలో కూడా కాపులకి కాపేతలకు కూడా ఘర్షణ పెడతానికి ప్రయత్నం చేశారు. మీ ప్రయత్నాలు సాగల. దళితులకి మైనార్టీలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎక్కడా కూడా రెచ్చిపోవట్లే. 3 రాజధానులని మీరు ముద్దుగా పెట్టుకున్నారే. అసెంబ్లీలో 2019 శీతాకాల సమావేశాల తర్వాత ఆఖరి రోజు ప్రకటించిన తర్వాత ఒక యాత్ర పెట్టుకున్నారు విశాఖపట్నానికి. గుర్తుందా మీకు? మనుషుకు ఒక్కడంటే రాలా. మీరు ప్రకటించుకున్న యాత్ర మీ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల కదా సార్ పేరెడ్డి, అప్పుడు విజయసాయి రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలి వరకు దారి పొడుగుతా జనాలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నిలబడి పూల దండలు వేస్తారు, పూల జల్లు వర్షం కురిపిస్తారు. దిగాడు ఎయిర్పోర్ట్ లో. గాజువాక వరకు ఎక్కడ ఎవరు కనపడ, విశాఖపట్నం లోపలికి వచ్చేవరకు ఎవరు కనపడలా. సో అక్కడక్కడ వీళ్ళు పెట్టిన పోలీసులు కనపడ్డారు. ఆ ఫోటోలోనే కార్డు పంపించమంటే పంపిస్తాను నేను. కానీ అధికారంలో నేను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కవాతను పెడితే ప్రజలు ఏ రకంగా వచ్చారో ఆ రోజు విశాఖపట్నం ప్రజలందరూ చూశారు. ఏంటి, మీ నాయకుడు వస్తే జనాలు వస్తారా, జనాలు తోలుకు వస్తారా? మీరు చెప్పాలి కదా. వాళ్ళకి స్వచ్ఛందంగా జనాలు వస్తున్నారు, మీకు జనాలని మీరు మొబిలైజ్ చేసుకుంటే వస్తున్నారు అనేది ఇందాక చెప్తున్నారు శ్రీకాంత్ గారు. అదే 100%. అదే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు? నాకు సిగ్గు సర్వం లేని వాడిని నేనేమైనా మాట్లాడతా, డిబేట్లో ఏదైనా మాట్లాడతా, కావాలని ఛాలెంజ్ చేస్తా, సవాలు ఇస్తా. ఆ తర్వాత నేను డిబేట్ రాను. నువ్వు వస్తే అంత, నువ్వు రాపోతే అంత డిబేట్ కి. ఎవడు నువ్వు అసలు? నువ్వు డిబేట్లు మానేస్తే ఏంటంటే మాకు ఊడేది. నేను నీ ఛాలెంజ్ అంటే పొద్దున్న నుంచి వస్తాను నీ ఛాలెంజ్లు, నిన్నటి నుంచి వస్తాను ఛాలెంజ్లు. ఇదిగోండి, వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు చూసారా? ఒక కార్యకర్త, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ర్యాలీలో బైక్ మీద అసలు 2019 నుంచి మొదలు పెట్టారు కదండి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దీనికి ఏమన్నా కాస్త భయానక పరిస్థితి నెలకొందా కూటమిలో? శాంతిప్రసాద్ గారు, ఇలాంటి ఫ్లకార్డులు అసలు ఉడత ఊపులకి బెదిరేది లేదండి. ఓకే, ఇది అన్ని ఉడత ఊపుల. వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేది సృష్టించాలన్నది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళు. పారిశ్రామికవేత్తలు రాకుండా, ఇది చూడకుండా చేయాలని వాళ్ళు ఎజెండా పెట్టుకున్నారు.
ప్రజలని భయభ్రాంతులు గురి చేయాలని పెట్టుకున్నారు సామాన్య ప్రజల్ని. వాళ్ళ ఆటలు సాగలేదు. ఇవాళ హెలికాప్టర్ వేసుకున్నారు. హెలికాప్టర్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, హెలికాప్టర్ కి మీరు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అండి. ఎవడొద్దన్నాడు? 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ తిరిగినాడు కదా మీ ఓడు. ఇవాళ మన మనుషులు బతికేవాళ్ళు కదా. ఒకడైతే చనిపోయాడు, ఇంకోడేమో మరి ఏమవుతుందో తెలియదని మీరే చెప్తున్నారు పరిస్థితి. మరి వాళ్ళిద్దరూ బతికేవాళ్ళు కదా, హెలికాప్టర్ వచ్చేస్తే సరిపోయింది కదా. ఈ రంగనాచి మాటలు నవ్విపోదు కాక నాకేంటి సిగ్గనే మాటలు మీకు తప్ప ఇంకెవడు మాట్లాడు. అవి మీకే చెల్లు. జనాలు వస్తారా తెస్తారా అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. మీ పార్టీలకు ఎక్కువ వస్తారా, జనాలు వారికి ఎక్కువ వస్తారా? జనాలు ఎక్కువ వస్తారా తక్కువ వస్తారా కదా. అసలు జనాలు ఎందుకు వస్తున్నారు? వచ్చిన వాళ్ళు సీఎం నడుస్తున్నారా? ఇంకా 4 సంవత్సరాల టైం ఉందే. ఎట్టవుతాడని చెప్పి వాళ్ళు సీఎం నడుస్తారు. అంటే సీఎం అంటే కామన్ మ్యాన్ అన్నా అయితే అరుచుకోమనండి. ఆల్రెడీ ఒకసారి సీఎం చేసిన వ్యక్తిని సీఎం అంటే మళ్ళీ చీఫ్ మినిస్టర్ అనే వాళ్ళు అర్థం. ఏడుగురు సన్నింటి జగన్ రెడ్డి ఈజ్ సీఎం, ఈజ్ ఏ కామన్ మ్యాన్ నౌ. ఈజ్ ఏ కామన్ మ్యాన్ నౌ. ఎమ్మెల్యే కదండి అసెంబ్లీలో, ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ప్రెసెంట్. అలాగా సార్, స్కూల్కి వెళ్ళే పిల్లలు విద్యార్థి అంటారు కదా, స్కూల్కి కట్టుకుంటే పిల్లలు విద్యార్థి అంటారా? ఏమంటారు మీరు తెలుసుకోండి ఆ పేరు. రైట్. అంటే బాగోదు. ఎందుకంటే మళ్ళీ శ్రీకాంత్ మళ్ళీ బోర్ నడుస్తాడు, మళ్ళీ ఒక సవాలు విసురుతాడు. ఏమని? ఏదో ఒకటి విసురుతాడు. ఏదో కర్ణాకర్ రాజీనామా చేయమంటున్నారు. మరి ఇందాక ఆయన చెప్పింది అబద్ధాలన్నీ. నాగమల్లేశ్వర అనేటువంటి వైసీపీ కార్యకర్త ఈ ప్రభుత్వం వల్ల చనిపోయాడు, పోలీసుల వల్ల చనిపోయాడు, ఇది కాదని నిరూపిస్తే కర్ణాకర్ని రాజీనామా చేయమని మరి సవాల్ విసురుతున్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, మీకు గుర్తుందో లేదో. జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అంతా రాజీనామా చేస్తుంటారంటే అది టీవీలో చూసి ఒకటి తట్టుకులకు గుడ్డుపోటు చచ్చిపోయాట. సాక్షి పత్రికలు వచ్చేసారు, వైసీపీ కార్యకర్త అంట. అంటే అర్థం ఏంటి? మరి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి, 12వ తారీఖు వరకు మరి గుండె తట్టుకుందా? 12వ తారీఖు చూడగా చచ్చిపోయాడా? మళ్ళీ ఏ పేపర్లో రాదు, ఒక సాక్షి పేపర్లోనే వచ్చింది. ఒక చిన్నపిల్ల అంటే బేరమని ఏడ్చిందంట జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోయినందుకు. అది కూడా ఇందులో వచ్చింది, సాక్షి పత్రికలోనే వచ్చింది. ఆ పాపకు 6 ఏళ్ళు అంట. మేము ఇటువంటి కటింగ్ తీసి పెట్టుకుని అలవాట్లేదు కాబట్టి పెట్టుకోలేదు, కానీ లేదా ఇది చక్కగా చూపించేవాళ్ళం. ఈ రోజు మొత్తం గుర్తు పెట్టుకున్నారుగా ఇన్సిడెంట్స్. ఒకటి సార్, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు, ఇడి చేసింది ఇంకేదో ఉంటది సామెత. తయారయ్యారు సార్, ఆ టైప్ లో తయారయ్యారు. వాళ్ళు అరుచుకోనివ్వండి, చరుచుకోనివ్వండి, చప్పలు తెరుచుకోనివ్వండి, రప్పరప్పాడిస్తారు. తర్వాత జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏడుస్తున్నారు చూసారా, ఆ టైప్ లో ఏడుస్తారు పంపించిన తర్వాత. రైట్. కాలం చెప్పుద్ది. రైట్. 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. సాహెబ్ గారు, పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం మొదలు, ఇందాక ఎమ్మెల్యే గారు కూడా కట్అవుట్స్ కూడా అలానే పెట్టారండి, ఇక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. సో రప్ప నరుకుతామని. అది ఏంటది? అది పార్టీ ఆ విధంగా ప్రోత్సహించడం వల్లే కదా, ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టడం అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, అధినేతను బట్టే కార్యకర్తలు ఉంటారు, కార్యకర్తలు బట్టి అధినేతలు ఉండండి. ఆయన యాటిట్యూడ్ నేను ఇందాక కూడా